మహాగణుడు పరిశుద్ధుడైన యేసు ప్రభు ఉన్నత ఘనమైన నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ గేవ్ యూ వండర్ఫుల్ ప్రామిస్ టుడే. ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ వారి ద్వారా, సిస్టర్ రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా దేవాతి దేవుడు మనకి ఇచ్చే గొప్ప వాగ్దానము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథము 61 అధ్యాయము 7వ వచనము. ఇన్స్టెడ్ ఆఫ్ షేమ్ పీపుల్ విల్ రిసీవ్ డబల్ పోర్షన్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్ఫర్మేషన్ దే విల్ రిజాయిస్ ఇన్ దేర్ పోర్షన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవాతి దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏమంటే, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిజముగా ప్రియులారా, మన యొక్క అవమానము, మన యొక్క బలహీనత, మన యొక్క సిగ్గుపడేటువంటి జీవితాలు, అలాగూ దిక్కుమాలినటువంటి జీవితాలుగా ఎవరి సహకారము లేక ప్రియులారా, అందరి చేత వెలివేయబడుతూ, అందరి చేత అవమానపరచబడుతూ, అందరి చేత వెలివెత్తి చూపించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్న నీకు దేవాతి దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానము, నీకిచ్చే వాగ్దానం ఏమంటే, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక మనము నీ అవమానమును బట్టి, నీ యొక్క బలహీనతను బట్టి, నిన్ను సిగ్గుమాలిన లేక ఏలెత్తి చూపుతున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవచ్చున్నావా, అధైర్యపడుచున్నావా, నువ్వు అలసిపోవచ్చున్నావా, నిరీక్షణలో ఏమాత్రము కూడా ఏ రకమైనటువంటి ధైర్యము లేక నువ్వు బలహీన పడుతున్నావా? పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. నిజముగా ప్రియులరా, నా జీవితంలో కూడా అనేకమైన నిందలు, అవమానములు, సిగ్గుమాలి, దిక్కుమాలి, నిజముగా 3 సంవత్సరము కృంగి కృషించిపోయిన పరిస్థితుల్లో ఏ వ్యక్తి నన్ను ఆదరించను లేదు. తిరిగి ప్రియులరా, అనేకులు అవమానపరచటము, అనేకులు నింద వేయటము, అనేకులు వారికి నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన సందర్భంలో నేను దేవునికి స్తుతి కలుగునుగాక. నాకు కలిగినటువంటి ఆ కష్టములో, ఆ శ్రమలో, లేక ఆ యొక్క నష్టములో, నాశనములో, ఆ భయంకరమైన విపత్తులో నేను ఉండగా నా దేవునికి స్తుతి కలుగునుగాక. ఇదిగో మీకా గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనములోని దేవాతి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నీ పడిపోయిన ప్రాకారాలు కడతా నిలబడు అని ఎప్పుడైతే ఆ మాట నాకు వాగ్దానముగా ఇచ్చి ఉన్నాడో, ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించడం మొదలు పెట్టాను. ప్రియులరా, ఆనాడు దేవుడు నన్ను దర్శించి ఇచ్చిన ఆ వాగ్దానమును పట్టుకుని, ఇదిగో ప్రభు వైపు చూసి, నాకు ఇచ్చిన శ్రమను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన అవమానమును బట్టి వందనాలు, నా బ్రతుకుని ఇలాగు ఇదిగో నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నిజమైన వారెవరో, అనుకూలత కల వారెవరో, అవసరాన్ని బట్టి వాడుకునే వారెవరో నేర్పించినందుకు స్తోత్రాలు ప్రభువా అని ప్రార్థించడం మొదలుపెట్టినటువంటి స్థితిలో దేవునికి స్థుతి కలుగునుగాక. ఇదిగో ప్రభు, ప్రియులారా, ఆ పోయినటువంటి స్థితిని, ఆ యొక్క అవమానమును, ఆ యొక్క దిక్కుమాలిన స్థితిని, అలాగూ ఇదిగో మరణ ఛాయలో ఉండగా నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వాగ్దానమును పట్టుకొని ప్రార్థించినప్పుడు, ఆయన మీద పూర్తిగా అనుకున్నప్పుడు, ఆయనలోనే నేను సమస్తము ప్రభువా, బ్రతికినా నీ కొరకే, చనిపోయినా నీ కొరకే అని ఎప్పుడైతే పరిపూర్ణమైన తీర్మానంలోకి వచ్చి ఉన్నానో, ఆ దినమును మొదలుకొని ఈ దినము వరకు నా దేవుడు నిలబెడుతూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, అనేకుల ముందు దీవెనకరముగా, మేలుకరముగా దేవుడు వాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఎవరికి అవసరము లేని, ఎవరితో కూడా సహాయము పొందినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? దేవాతి దేవుని సన్నిధానములో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిజమే ప్రియులారా, ఇశ్రాయేలు జీవితాలలో, లేక ప్రియులారా పడిపోయిన వారి జీవితాలలో, లేక దేవుని సన్నిధానములో అనేకమైన ఒడిదుడుకుల మధ్య అంతా కోల్పోయి, ఎవరి ఆధారము లేక, అన్ని పరిస్థితులు మనకు ఆయాస్యకరముగా, అందరు వ్యక్తులు మనల్ని ఒక ప్రక్కన పెట్టేసి ఉంటున్న పరిస్థితుల్లో నీవు ఉంటున్నావేమో. పరిశుద్ధుడైన దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కృంగిపోకు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోకే
ఇంకొంతకాలం ప్రభు మేఘాలపై త్వరగా రానుండగా